लिखितानामदेश भारद्वाज गोत्रोद्भवस्य ईश्वर उषाश्री आदित्य नामदेश सुकीर्ति महाराज गोत्रोद्भवस्य वेंकटेश नामदेश सहकुटुंबानां खडगतिरुमलस्य बालचंद्र नामदेश सहकुटुंबानां गोटकतिरुमलस्य विजयकृष्णमूर्ति अजय अखिल नामदेश सहकुटुंबानां पद्मज गोत्रोद्भवस्य स्वामी संगीत శ్రీ లక్ష్మీ నారాయణ ఇంటి పేరు అవసరం లేదక్క. కూర్చో పంపిద్దా. నమస్కారం చేసుకోండి అందరూ. ఇక్కడ స్వామి భారద్వాజ మహర్షులు ఈ గోదావరి నదంతా ప్రదక్షిణం చేద్దామనే సంకల్పంలో భాగంగా గోదావరి గురించి రావచ్చు. అయితే మహర్షులు స్వామి గొడ్ల దెబ్బ, ఆ దెబ్బ తగిలిన చోట మనకి దెబ్బ తగలగానే పసుపు అడ్డం పెడతాము. స్వామి వారికి ఎవరు అవసరమో వాళ్ళు. ఇక్కడ స్వామి వారికి శరీరం మొత్తం మానవ శరీరం ఉన్నట్టుగా, మనిషి శరీరం అట్లా మన శరీరానికి మెత్తగా ఉంటుంది. అయితే ఇక్కడ స్వామికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తారు. మనం కృష్ణమూర్తికి దక్షిణ భారతదేశంలో ఎక్కడా చేయం కదా. ఇక్కడ స్వామికి తైలాభిషేకం ప్రీతికరం, ప్రత్యేకంగా స్వామికి అలా స్వామివారి శరీరం మెత్తగా ఉండటం, స్వామికి తైలాభిషేకం చేయటం, నాభిలోకి డ్రాప్స్ రావడం, ఇవి విశేషాలు. 6వ శతాబ్దం నాటి ఈ క్షేత్రం. స్వామివారి గుట్టంతా ఇలా అర్ధచంద్రాకారంగా ఉండి మధ్యలో ఈ గుడి ఉంటుంది. ఈ గుట్టనంతా హేమాచలము అంటారు. నవనారసింహ క్షేత్రాల్లో ఇది ఒక ప్రసిద్ధమైన. ఇది స్వామి యొక్క విశేషం. అందరూ స్వామి ధ్యానం పెట్టుకున్న బాలికలు నారాయణ రమాదేవి సతీ సమేత సహ కుటుంబారాం శ్రీలక్ష్మీ శ్రీలక్ష్మీ పండుగ